అసలు ఏంటి థూసిడైడ్స్ ట్రాప్? రెండు పెద్ద పెద్ద పవర్స్ మధ్య రైవల్రీ, శత్రుత్వం ఎలా వస్తుందంటే, ఒక పవర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్, ఉదాహరణకి అమెరికా. అమెరికా హ్యాస్ అన్ ఎస్టాబ్లిష్డ్ హెజిమోన్, అంటే అమెరికా చాలా స్ట్రాంగ్ పవర్. అమెరికాని టాప్ పవర్ అంటాం కదా, సూపర్ పవర్ అంటాం. ఇప్పుడు చైనా ఒక రైజింగ్ పవర్, చైనా కంపీటింగ్ పవర్. చైనా ఇప్పుడు అమెరికా కాంపిటీషన్కి వస్తుందని అమెరికాకి భయం. దాంతో చైనాని తొక్కేయాలని ట్రై చేస్తుంది. పాత రోజుల్లో ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ ఇంకొక పవర్ని తొక్కేయాలనుకుంటే యుద్ధం చేస్తుంది, వార్కి వెళ్తుంది, ఇంకేదైనా డిస్ట్రక్షన్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు యుద్ధాలు అనేవి న్యూక్లియర్ ఎరాలో చాలా నష్టం. యుద్ధం చేసిన వాళ్ళకి నష్టమే, చేయించిన వాళ్ళకి నష్టమే. కాబట్టి అంత రిస్క్ తీసుకో. కోల్డ్ వార్ టైంలో కూడా అమెరికా రష్యా ఇద్దరు న్యూక్లియర్ వార్కి వెళ్ళా. తెలివిగా ప్రాక్సీ వార్స్, రకరకాల ఇండైరెక్ట్ వార్స్, ఒకరి దానిపైన ఒకరు ప్రెషర్ పెట్టుకోవడం, వెపన్స్ చూపించి భయపెట్టుకోవడం, ఇంతవరకే చేశాయి. ఇప్పుడు కూడా ఈ కాలంలో ఎకనమిక్ స్ట్రాటజీ అనేది, టారిఫ్ అనేది పెద్ద స్ట్రాటజీ, ట్రేడ్ అనేది పెద్ద స్ట్రాటజీ. ఇంత గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక దేశాన్ని తొక్కేయాలన్నా, అణక్కొట్టాలన్నా ట్రేడ్ అండ్ ఫినాన్స్ ద బిగ్ స్ట్రాటజీ అనమాట. ఇవి రియల్గా యుద్ధాలు జరగవు, కానీ ట్రేడ్ వార్ జరుగుద్ది, ట్రేడ్లో యుద్ధం జరుగుద్ది అనమాట. ఇదే థూసిడైడ్స్ ట్రాప్లో ఇరుక్కున్నారంటారు.